ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. లలితా సహస్రనామంలోని 80వ నామం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని చెప్పాలి. కరాంగుళి అంటే చేతివేళ్ల, నఖోత్పన్న అంటే గోళ్ల నుండి పుట్టిన నారాయణ విష్ణుమూర్తి యొక్క దశాకృతి, దశావతారములు కలది అని అర్థం. అమ్మవారి 2 చేతి వేళ్ల 10 గోళ్ల నుండి నారాయణుని 10 అవతారమూర్తులు, మత్స్య కూర్మ వరాహాది అవతారాలు మూర్తులు ఉత్పన్నమైనట్లుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది. అటువైపు నుండి బండాసురుడు సర్వాసుర అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులు పుట్టి అమ్మవారి యొక్క శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధులైనప్పుడు అమ్మవారు వారిని నియంత్రించడం కోసం, వారిని సంహరించడం కోసం వారి అమ్మ చేతి వేళ్ల గోళ్ల నుండి ఆ 10 అవతార మూర్తులను, విష్ణువు యొక్క 10 అవతార మూర్తులను సృష్టించింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు నోరు మెదపకుండా, వేలు కూడా ఉపయోగించకుండా అవసరమైనప్పుడు గోరు కదిపితే చాలు గొప్ప గొప్ప అవతారమూర్తులే పుట్టి ఏం చేయమంటారు అని అమ్మవారి ఎదురుగా నిలబడతారన్నట్ట. అంటే అమ్మవారు అంతటి శక్తి స్వరూపిణి అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక విధంగా రహస్యార్థాన్ని ఇక్కడ చూసినట్లయితే దశ అంటే అవస్థ అని ఒక అర్థం, కృతి అంటే కృత్యం అని అర్థాలు చెప్పుకుంటే ఈ నామానికి దశాకృతి అన్న పదాన్ని బట్టి వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. సామాన్యంగా సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ ఆత్మ లోపల పరమాత్మ ఉంటారు అని చెప్తారు కదా. అప్పుడు ఈ దేవుడైనటువంటి నారాయణుడే అందరి జీవుల ఆత్మలలో పరమాత్మగా ఉన్నారు అని అర్థం. కాబట్టి నారాయణుని అంశలే అందరు జీవులు కూడా. అటు దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలు ఉంటాయి. ఇక్కడ కృతి అన్న పదాన్ని బట్టి పంచకృత్యాలు ఉంటాయట. మరి ఆ కృత్యాలంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు. ఇవి దేవుని పరంగా ఉండేటటువంటి పంచకృత్యాలు. జీవుని పరంగా ఉన్నటువంటి పంచ అవస్థలు ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు. కొద్దిమంది తిరోధాన అని కూడా అంటుంటారు. కాబట్టి మొత్తం మీద నారాయణునికి దైవ లక్షణంగా ఉన్నటువంటి 5 కృత్యాలు, జీవి లక్షణంగా 5 అవస్థలు ఉంటాయి. ఈ 10 అవస్థలు అమ్మవారి 2 చేతి వేళ్ల 10 గోళ్ల నుండి రూపుదాల్చినట్లుగా అర్థం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యార్థం. స్థూలార్థం పురాణ పరంగా, బ్రహ్మాండ పురాణం పరంగా చెప్పబడింది. సూక్ష్మార్థం అదే రహస్యార్థం జీవునికి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తూ పంచ అవస్థలు, పంచకృత్యాలు నిర్వహించేటటువంటి ఈ స్థితులను నిర్వహించేటటువంటి నారాయణుని ఈ అమ్మవారి యొక్క చేతి వేళ్ల గోళ్ల నుండి రూపుదాల్చినట్లుగా కూడా అర్థం చెప్పాలి. మొత్తం మీద ఈ నామానికి 2 చేతి వేళ్ల గోళ్ల నుండి ఉద్భవించిన నారాయణుని 10 అవతారమూర్తులను కలిగినది. 2 చేతుల వేళ్ల నుండి అటు జీవుని పరంగాను ఇటు దేవుని పరంగాను నారాయణుని దశ అవస్థలు, కృత్యములు పుట్టుక కలిగినది అని అర్థం.
ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.